అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఆ రాజకీయం చేయలే. ఎంత పెద్దోళ్ళైనా సరే గొడవ అంటే గొడవే, యుద్ధం అంటే యుద్ధంలాగే ఉన్నా. కాబట్టే నాకు చాలా మందితో చిన్న చిన్న దగ్గర కూడా ఏంటంటే నా మనస్తత్వానికి పొద్దున అరుచుకొని రాత్రి ఇంటికి పోయి మాట్లాడుకునే మనస్తత్వం నాది కాదు. కాబట్టే చాలా మంది కొంతమంది చెవులు కూరికి ఈరోజు నేను ఈ పరిస్థితి దాన్ని తీసుకువచ్చి రుద్దటం. సరే, చెన్నైలో ఆస్తులు కొన్నాడు, హైదరాబాద్లో ఆస్తులు కొన్నాడు, ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టాడు అని రాశారు. సరే, నేను ఒకటి ఇదే ఛానల్ వాళ్ళందరూ కూడా, లేకపోతే ఈ నాయకులు కానీ సోపాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆస్తులు నాయే, 1,000 కోట్ల ఆస్తి ఉందని, గూడూరులో ఉందని, చెన్నైలో ఉందని, బెంగళూరులో ఉందని, ఆఫ్రికాలో ఉన్నాయని, వ్యాపారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. వాళ్ళందరికీ ఈ పత్రికా విలేకరులు మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారికి అడుగుతా ఉన్నా, లేఖ కూడా రాస్తా కావాలంటే. 2028 సెప్టెంబర్లో నేను నా రాజకీయ ప్రవేశం, ఈ గంటకి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న టైంకి నేను చెప్పేది 2024 గవర్నమెంట్ దిగిపోయిన టైంకి నేను కూడా మాట్లాడలా. ఈ గంటకి నేను మాట్లాడే ఈ క్షణానికి మీరందరూ నమ్ముతున్నారు కాబట్టి, ప్రజలను నమ్మించే ఒక కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి, మీ పోలీసుల చేతనో, మీ ఎస్ఐ చేతనో, డిఎస్పీల చేతనో మీరు రాయించేది కాదు. మీరు మాట్లాడుతూ ఉంటే మీ పక్కన మీ అనుచరులు రఫా 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 అంటున్నారు. ఏంద్ర స్వామి రఫా రఫా? ఏంద్ర రఫా రఫా? ఇదేమన్నా టెంకాయ చెట్లా? రఫా రఫా అరటి చెట్లా? రఫా రఫా అవునాయా? జగన్ రెడ్డి గారి పక్కన చేరి రఫా 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 అంటున్నారే. 16 నెలలు మీ అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డిని ధిక్కరించి ఈదుల్లోకి వచ్చా. ఆ 16 నెలలు నా మీదకి ఎందుకు రాలేదురా? రఫా 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 రఫా. ఏ రఫా రఫా మీకే వచ్చా? రఫా రఫా మీ పేటెంటా? మీకు అన్యాయం, వేరే వాళ్ళకి అన్యాయమా? మీరు చేస్తే మాత్రం అది సంసారం, వేరే వాళ్ళు చేస్తే మాత్రం అది మరొకట. జగన్ రెడ్డి గారు ఇది పద్ధతి కాదు. ఇకపోతే జగన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనలో ఎంత నీచానికి దిగజారంటే, ఎంత ఘోరానికి దిగజారంటే, ఇందాకే మీకు చెప్పా, ఈడీ సిబిఐ కేసులు వెంటాడుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో అడ్డంగా దొరికా, రేపు క్వాడ్జీ స్కామ్ లో మరో స్కామ్ లో ఎన్ని స్కాముల్లో దొరుకుతామో అని ఒక నిరాశ నిస్పృహల్లో మాట్లాడుతూ, రాజకీయాలు విమర్శలు సహజం, ప్రసన్న అన్న మాట్లాడాడు, తిరిగి ఆమె మాట్లాడి ఉండాలా అని మాట్లాడాడు. జగన్ రెడ్డి గారు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడిన మాటలు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడిన మాటలు మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే ఆ రోజు కూడా ఇదే విధంగా మీరు స్పందిస్తారా? జగన్ రెడ్డి గారు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలా. ఒక మహిళా శాసనసభ్యురాలు అక్క 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 అంటూ ఆమె చుట్టూ తిరిగావు జగన్ రెడ్డి గారు. అన్నా 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 అంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చుట్టూ తిరిగావు. మరి అలాంటి కుటుంబం మీద, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఉచ్చ నీచాలు మరిచే రీతిలో మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ అసహించుకునే రీతిలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను సైతం సమర్థించే విధంగా తప్పేమన్నాడు ప్రసన్న? విమర్శలుంటే విమర్శలు చేయాలా, అనుచిత వ్యాఖ్యలు చేస్తే అనుచిత వ్యాఖ్యలు చేసుకోవాలా అన్నావు. మరి ఇదే వ్యాఖ్యలు నీ కుటుంబ సభ్యుల మీద చేస్తే జగన్ రెడ్డి గారు ఆ రోజు కూడా మీరు ఇదే అంటారా? ఒక్కసారి సూటిగా స్పష్టంగా సమాధానం. పాపం జగన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన ఎంత విచిత్రంగా సాగిందంటే, అడుగడుగున ఒక 4-5 పాయింట్లు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. 7 నియోజకవర్గాల నుంచి జనాలను సమీకరించారు. 4 పాయింట్లు, 7 నియోజకవర్గాలు. పాపం ఆడగటం, జనం పల్చగా ఉండటంతో వెహికల్ కదలదు, ఆడే ఉంటుంది. జగన్ రెడ్డి గారు వెలుపులకు వస్తారు, ఇట్టి అంటారు, మళ్ళీ లోపల కూర్చుంటారు, మళ్ళీ వెనక నుంచి రండి 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 అంటాడు. ఇవన్నీ నేను చెప్పడం కదా, జగన్ రెడ్డి గారు స్పష్టంగా టీవీల్లో మొత్తం కూడా అన్నీ వచ్చాయి. కాబట్టి జగన్ రెడ్డి గారు ఇప్పటికైనా పొందాలోచన చేసుకుని, మీకు ఇంగిత జ్ఞానం ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలా.
నెల్లూరు జిల్లా ప్రజలకి క్షమాపణ చెప్పాలా. నెల్లూరు గడ్డ మీద చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు, వీటికి క్షమాపణ చెప్పాలా అని కోరుకుంటూ పోలీస్ యంత్రాంగాన్ని కూడా నేను కోరుతూ ఉన్నా. ఈరోజు జరిగినటువంటి వ్యవహారాల్లో ఎవరైతే ఆ యొక్క హెడ్ కానిస్టేబుల్ మీద దాడి చేసి చేయి విరగొట్టారో, అదేవిధంగా గవర్నమెంట్ గోడ ఎవరైతే పాల్గొట్టారో, ఎవరైతే నడి రోడ్డు మీద పోలీస్ యాక్టు ఉల్లంఘించి నిరసన ధర్నాలు చేశారో వారందరి మీద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలా. ఆ కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు అని కోరుకుంటున్నాను. జగన్ రెడ్డి గారు, పాపం మీరు మాట్లాడుతూ ఉంటే మీరేమంటున్నారు? చంద్రబాబు నాయుడు బాయిలు దూకమన్నారు, 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తా అన్నారు, వస్తే ఇదే పద్ధతి అన్నారు.